ఉల్లిపాయ వెనుక దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే, పాకిస్తాన్లో పుట్టిందని కొందరంటారు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది. ఉల్లిలో క్యాలరీల శక్తి ఎక్కువ. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది. ఉల్లిని అన్ని కూరలలో వాడతారు. ఉల్లిపాయలు ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇవి త్వరగా పాడైపోతాయనే సమస్య చాలా మందికి ఉంటుంది. అయితే కొద్దిగా జాగ్రత్త పడితే ఉల్లిపాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ ఉల్లిపాయలు చాలా కాలం పాటు పాడవకుండా ఉంటాయి. మీరు వంటలలో ఉపయోగించడానికి ఉల్లిపాయలు వాడతారు. ఒకసారి తరిగిన ఉల్లిపాయను మిగిలిపోయింది కదానని మరుసటి రోజు వాడకండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు చేరి ఉంటాయి. ఉల్లిపాయల మీద నల్ల మచ్చ ఉంటే ఆ మచ్చలు ఆస్పైర్గిల్లస్ నైగర్ అనే ఫంగస్ వలన వస్తాయి. ఈ రకమైన ఫంగస్ మట్టిలో కనిపిస్తుంది. ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉల్లిపాయలను నిల్వ చేస్తే వాటిపై ఈ ఫంగస్ కనిపించడం సర్వసాధారణం. ఉల్లిపాయలను స్టోర్ చేసే చోట గాలి బాగా తగలటం చాలా ముఖ్యం. గాలి తగలకపోతే అవి తడిగా మారి బూజుపడతాయి. దాంతో త్వరగా చెడిపోతాయి. గాలి బాగా తగిలే బుట్టల్లో లేదా వల సంచుల్లో ఉంచటం వల్ల ఉల్లిపాయలు తేమను తట్టుకొని తాజాగా ఉంటాయి. ఉల్లిపాయలు తేమను అస్సలు తట్టుకోలేవు. తడిగా ఉన్న చోట పెడితే అవి త్వరగా కుళ్ళిపోతాయి. అందుకే ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలను అస్సలు ఉంచకూడదు. అలాగే సూర్యకాంతి లేదా పగటి వేడి ఎక్కువగా పడే చోట్లు కూడా ఉల్లిపాయల లైఫ్ను తగ్గిస్తాయి. చల్లని గదిలో వెలుతురు తక్కువగా ఉండే మూలల్లో ఉంచటం మంచిదే. ఉల్లిపాయలను తడిగా లేదా గాలి సరిగా లేని ప్రదేశాలలో అంటే బస్తాలు లేదా మూసి ఉన్న కంటైనర్లలో నిల్వ చేసినప్పుడు ఫంగస్ బయటి పొరలపై పెరగడం ప్రారంభించి నల్లటి పొడి అవశేషాలను ఏర్పరుస్తుంది. ఉల్లిపాయల బయటి చర్మం దెబ్బతిన్నట్లయితే ఇలా నల్లటి మచ్చలు సంభవించే అవకాశం ఉంది. అలెర్జీ, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇటువంటి ఉల్లిపాయలను తినటం వలన ఈ సమస్య మరింత అధికమవుతుంది. కనుక ఈ ఆరోగ్య సమస్యలున్నవారు నల్లటి మచ్చలున్న ఉల్లిపాయలను తినకుండా దూరంగా ఉండడం మంచిది. ఉల్లిపాయలను ఇతర కూరగాయలతో కలిపి ఉంచటం వల్ల అవి త్వరగా చెడిపోతాయి. ముఖ్యంగా బంగాళాదుంపలు లేదా యాపిల్స్ లాంటి తేమ ఉండే పదార్థాలు వాటి దగ్గర ఉంటే ఉల్లిపాయలు తడిగా మారి త్వరగా కుళ్ళిపోతాయి. అంతేకాదు ఉల్లిపాయలు వాటి వాసనను కూడా పీల్చుకునే అవకాశం ఉంది. అందుకే వీటిని వేరుగా ఉంచటం మంచిదే. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీరు కొన్న ఉల్లిపాయలు ఎక్కువ రోజుల పాటు వాడుకోవడానికి పనికొస్తాయి. వంటకాల రుచి బాగుండాలంటే తాజా ఉల్లిపాయలు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. కాబట్టి వాటిని జాగ్రత్తగా నిల్వ చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు.